జయశంకర్ గారి యొక్క సభకు ఉద్యమకారుడు, అనేక మంది ఉద్యమాలను తెలంగాణ ఉద్యమానికి ఆకట్టుకొని తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి. ఏదైతే తెలంగాణ నిర్మాణం జరిగిందో, ఆ నిర్మాణం అయిన తర్వాత దాని ప్రతిఫలాలను నిర్దేశించేటువంటి విధంగా చేరవేయలేకపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం జయశంకర్ గారిని. ప్రతి ఉద్యమాల లోపల దాని యొక్క ఫలితాలను అనుభవింపజేసే శక్తి కూడా ఉండాలి. ఉద్యమాలు నడిపివ్వాలి, దాని ప్రతిఫలన ఇంకో దిక్కుపోవాలి. అది నిరంకుశ విధానంలో అవలంబించి అది అనేక మార్గాల్లో వెళ్ళిపోవడం, అది ఎక్కడనో మనం తోదప్పినట్టు అనిపిస్తుంది. జయశంకర్ గారు ఇది గ్రహించలేదా, లేకపోతే దాని యొక్క స్వాధీనం చేసుకొని నడిపించలేనిటువంటి అశక్తత ఉండిందా అనేటువంటిది అది మనం కాలానికి వదిలిపెట్టేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ప్రయత్నాలు కూడా చేసిండు. దాన్ని ఒక ప్రజాస్వామికబద్ధంగా వ్యవహారం చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఆయన సఫలం కాలేకపోయాడు. తర్వాత జరిగినటువంటి పరిపాలన అదంతా మనం చూసినాము. దాని పర్యవసానాలు కూడా మనం ఈ రిజల్ట్స్లో ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. దీన్ని జనసమూహంలోకి తెలంగాణ వాదాన్ని తీసుకుపోయినటువంటి విధానాన్ని ఎక్కడైతే వదిలిపోయిందో దాన్ని మళ్ళీ ఒక కంటిన్యూటీ చేసి, జయశంకర్ గారి ఆలోచనల లోపల ఏ విధంగా అయితే రాష్ట్రం పోవలసి ఉంటుందో ఆ ట్రాక్కు మళ్ళీ తీసుకురావడం మన అందరి బాధ్యత ఉన్నదని నేను అనుకుంటాను. ఆయన తర్వాత చేర్చినటువంటి నిరంకుశటువంటి పరిపాలన లోపల జరిగిపోయింది. ఇప్పుడు వేరే పార్టీలో వచ్చినటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది. ఇది ప్రజాస్వామికబద్ధంగా ఉన్నదని భావిస్తూ దాన్ని తెలంగాణకు మాత్రమే, తెలంగాణ శ్రేయస్సుకు మాత్రమే ప్రజాస్వామిక విధానంగా భాగస్వాములు, తెలంగాణ గురించి పాటుపడ్డటువంటి వాళ్ళంతా భాగస్వాములు చేసి పరిపాలన జరిగే విధంగా మనమంతా కృషి చేస్తే జయశంకర్ గారు ఏదైతే ఊహించినరో ఆ విధమైనటువంటి తెలంగాణ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆ వైపు మనం ప్రయాణం చేయాలని నేను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జీవన్ సార్.